నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్దికా వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ ట్రెడిషనల్ రెసిపీ గోంగూర రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం. మన అమ్మమ్మ నాటి నుంచి వస్తున్న ఈ రెసిపీ టేస్ట్ మాత్రం నెవర్ ఫెయిల్స్. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఉప్పు, ఎండుమిరపకాయలు, శనగగింజలు, పసుపు. గోంగూర ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గోంగూర వేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని గోంగూరని బాగా ఉడకనివ్వాలి. గోంగూరకి ఒక యూనిక్గా ఒక ట్యాంగీ అండ్ రిచ్ ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్లైట్ సోర్ టేస్ట్ స్పైసీ మసాలాతో కలిసిన తర్వాత మౌత్లో ఫుల్ ఫ్లేవర్ బర్స్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ రోల్లో గ్రైండ్ చేస్తే ఆ అథెంటిక్ విలేజ్ స్మెల్ అండ్ టెక్స్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రైస్తో, దోశతో, రోటితో, దేనితో అయినా సూపర్ కాంబినేషన్. గోంగూర టేస్ట్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ స్ట్రెంగ్త్కి హెల్ప్ చేస్తుంది, విటమిన్ సి ఉంటుంది, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవ్వడానికి యూస్ఫుల్, డైజెషన్కి మంచిది, న్యాచురల్గా అపిటైట్ పెంచుతుంది. ట్రెడిషనల్గా సమ్మర్లో బాడీ ఫ్రెష్నెస్ కోసం కూడా తింటారు. టేస్ట్ అండ్ హెల్త్ రెండూ కలిసిన పర్ఫెక్ట్ ఆంధ్ర ఫుడ్ ఇది. ముందుగా రోటిలో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇక్కడ మొత్తం 10 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకున్నా. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, రెండుటిని బాగా రోస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నా. సో దీన్ని బాగా దంచుకోవాలి. అండ్ ఆల్రెడీ నేను ఇక్కడ శనగగింజలను సరిపడినంత తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా రోటిలో దంచుకోవాలి. ఫ్రెండ్స్, రోటిలో చేసే రోటి పచ్చడికి స్పెషల్ టేస్ట్ ఉంటుంది. మిక్సీలో గ్రైండ్ చేస్తే హీట్ వల్ల న్యాచురల్గా ఫ్లేవర్ కొంచెం తగ్గిపోతుంది. కానీ ట్రెడిషనల్లో మెల్లగా రబ్ చేస్తే ఇంగ్రీడియంట్స్లో న్యాచురల్ ఆయిల్ అండ్ అరోమా పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతాయి. ఎస్పెషలీ గోంగూర పచ్చడి రోటిలో చేస్తే బెటర్ టెక్స్చర్ వస్తుంది. అథెంటిక్ విలేజ్ స్టైల్ టేస్ట్ వస్తుంది. గార్లిక్, చిల్లీ ఫ్లేవర్ న్యాచురల్గా బ్లెండ్ అవుతాయి. వన్స్ మనం ముందుగా వేసుకున్నవన్నీ బాగా దంచుకున్నాక మనం ఆల్రెడీ ముందుగానే గోంగూరని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దానిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా రుబ్బుకోవాలి. గోంగూర బాగా రుబ్బుకున్నాక పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నా. ముందుగానే పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేయించుకున్నాను. అవి కారంకి సరిపడా విధంగా కొంచెం కొంచెం వేసి కారంని అడ్జస్ట్ చేసుకోండి. అది బాగా రుబ్బుకున్నాక తెల్లగడ్డలు సరిపడినంత తీసుకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. పచ్చడి బాగా రుబ్బుకున్నాక మొత్తం టేస్ట్ ఒకసారి చూడండి. ఏదైనా సాల్ట్ తక్కువ ఉంటే మరి కొంచెం యాడ్ చేసుకొని వాటర్ కూడా పోసుకొని పచ్చడి యొక్క కన్సిస్టెన్సీ అంతా కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఈ రోటి పచ్చడికి తాలింపు వేసుకుందాం. దీనికి పెనంలో ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి చిటపటలాడాక కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డలు వేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి రాగానే కరివేపాకు వేసుకొని అవి వేగాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి చూడడానికి చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు ఈ తాలింపు ఈ గోంగూర పచ్చడిలో వేసి బాగా కలిపితే మన స్పెషల్ ఆంధ్ర స్టైల్ గోంగూర రోటి పచ్చడి రెడీ. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం. అమ్మ చేతి రుచి, ఊరి జ్ఞాపకాలు, పాతకాలపు సాంప్రదాయ వంటల మజా అన్నీ ఈ ఒక్క పచ్చడిలోనే ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ట్రై చేసి తర్వాత మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హోమ్ స్టైల్ వంటలు, బెస్ట్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ ప్రేమ అండ్ సపోర్ట్ మాకు ఇంకా మంచి వీడియోలు తీసుకురావడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.